విన్నామా స్టోరీ టైం. యశోదమ్మ కృష్ణుణ్ణి కట్టిన కథ. ఒకరోజు యశోదమ్మ ఇంట్లో పెరుగు చిలుకుతుంది. చిన్న కృష్ణుడు వచ్చి పాలివ్వమని అడిగాడు. యశోదమ్మ పాలిస్తుండగా పొయ్యి ఉన్న పాలు పొంగడం ప్రారంభించాయి. వాటిని దించడానికి ఆమె కాసేపు వెళ్ళింది. తల్లి తనని వదిలి వెళ్ళిందని అలిగిన కృష్ణుడు ఒక పెరుగు కుండను పగలగొట్టి వెన్నను తీసుకొని తింటూ కోతులకు కూడా పంచాడు. తిరిగి వచ్చిన యశోదమ్మ ఆ దృశ్యం చూసి కృష్ణుడిని వెంబడించి పట్టుకుంది. అల్లరి తగ్గాలని ఒక తాడుతో రోటికి కట్టాలని ప్రయత్నించింది. కానీ ఆశ్చర్యంగా ఎంత తాడు కలిపినా ప్రతిసారి 2 వేళ్లంత తక్కువగానే వచ్చింది. చివరికి యశోదమ్మ అలసిపోవడంతో ఆమె ప్రేమకు కరిగిపోయిన కృష్ణుడు తానే కట్టించుకున్నాడు. తర్వాత రోటిని లాక్కుంటూ వెళ్లి 2 అచ్చమ వృక్షాలను కూల్చి వాటిలో శాపవశాత్తు చిక్కుకున్న నలకుబారుడు మరియు మణిగ్రీవుడు అనే దేవపుత్రునికి విముక్తి కలిగించాడు.